అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. షాజహాన్ బాషా సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ మాజీ సర్పంచ్ సత్యనారాయణ. షాజహాన్ బాషా గెలుపుకు సొక్కాం ఫ్యామిలీ కృషి చేస్తుందని స్పష్టం చేసిన సత్య. 10వ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు 597 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి మార్కులతో చరిత్ర సృష్టించిన ఆంధ్రజ్యోతి విలేకరి కుమార్తె శ్రావణి. మంత్రి పెద్దిరెడ్డి కోమాలో ఉన్నాడేమో, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయించింది నేనేనని 12 ఏళ్ల తర్వాత చెప్పడం హాస్యాస్పదమని విమర్శించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రామసముద్రం మండలంలో ఘోరం చోటు చేసుకుంది. మహిళపై పైశాచిక దాడికి పాల్పడ్డ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా ఆదివారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల మీదుగా బీమా అందుకొని నేడు రామసముద్రం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ గ్రామీణ ప్రజల ఆశీస్సులు పొందుతున్నారు. పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రాంత రైతులు, మహిళలు గెలిపిస్తామని హామీ ఇస్తూ తమ గ్రామానికి విచ్చేసిన జహాను ఆత్మీయంగా పలకరిస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. గ్రామసముద్రం మండలం అరికెల పంచాయతీలో కుదురు, చీమలపల్లి, మిట్టపల్లి, చిట్టిమర్రిపల్లి, చిన్నపల్లి, దాసిరెడ్డిపల్లి, హరిజనవాడ, అరికెళ్లి, కొత్తూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రం మండల తెదేపా అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్, కృష్ణంరాజు, మాజీ జెడ్పీటీసీ శివకుమార్, కాంట్రాక్టర్ రెడ్డప్పరెడ్డి, టౌన్ బ్యాంక్ విద్యాసాగర్, కమలామరి కృష్ణ, పూలమురళి, మున్నా నాయక్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలోని విజయభారతి పాఠశాల విద్యార్థిని యాస్మిన్ సోమవారం విడుదలైన 10వ తరగతి ఫలితాలలో 600 మార్కులు గాను 594 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలలో ప్రథమ స్థానంలోనే నిలిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సేతు తెలిపారు. 77 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి నరసింహారెడ్డి, పీటీఎం శివప్రసాద్, శ్రీచందు, సాయిశేఖర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. Having achieved state rank from our school, the student Yasmin is a very intelligent student. Not only Yasmin, there are so many other students also. They got very good marks, but state level marks is made really very happy. They are a very ordinary family from Kurupala Kota. For the past 3 years, she has been studying in our school and secured 594 grades. It's all the effort of all the teachers, parents, as well as the students, and my plan of actions, everything worked out, and we secured this. Last year also we got the same mark, and this year also we continue the same thing. As our friends and everybody told, this is not the new to our school. Every year we used to get it, but we have to maintain the same rank in every year means very difficult task. So we have been continuously succeeding and getting good marks. So I am very much thankful to the staff and the మదనపల్లి చరిత్రలో రాష్ట్రంలో ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే క్రమంలో విజయభారతి విద్యా సంస్థల్లో చదువుకుంటే రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా సాధించవచ్చు సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన ప్రజలు కూడా అని మరొకసారి నిరూపణ చేసినటువంటి ఈ విద్యా సంస్థలకి ఇక్కడ విద్యా బోధకులకి అందరికీ కూడా పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మదనపల్లి చరిత్రలో ఒక హిస్టారికల్ మూమెంట్గా ఏదైనా చెప్పదలుచుకుంటే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ టైం కూడా 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా విజయభారతి విద్యా సంస్థల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు రావడం జరిగింది. 500 పైన మార్కులు కూడా ఎక్కువ శాతం తీసుకోవడం జరిగింది. ఇది నిజంగానే మదనపల్లి ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారవుతుంది అనడానికి మచ్చుకుగా ఒక రీజన్గా మనం విజయభారతి విద్యా సంస్థల్లో చెప్పుకోవచ్చు. అప్పుడు ఆ కాలంలో అనిబిసెంట్ గారు ఏ ఉన్నత విద్యా ఆశయాలతో అయితే ఆ విద్యా సంస్థను స్థాపించారో అదే ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు పోతున్నటువంటి మా సేతు సారు వారి అధ్యాపక బృందానికి అందరికీ కూడా పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. వెల్లడైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయభారతి విద్యా సంస్థ నుంచి విద్యార్థిని యాస్మిన్ రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సంపాదించడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా మన విద్యాభారతి నుంచి ఇలాంటి ర్యాంకులు రాష్ట్ర స్థాయిలో సంపాదిస్తున్నారు. దానికి కారణం ప్రత్యేకంగా ఈ యొక్క స్కూలు
యాజమాన్యం శ్రీ శేఖర్ సార్ గారు మిగతా వాళ్ళంతా కలిసి విద్య పట్ల విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపుతున్నారు కాబట్టి మదనపల్లికి గర్వకారణమైనటువంటి ర్యాంకులు ఈ స్కూల్ విద్యార్థులు చాలా సంతోషం. అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా షాజహాన్ బాషా కోటవారిపల్లి పంచాయతీలు పర్యటించారు. ఈ సందర్భంగా కోటర్పల్లి మాజీ సర్పంచ్ సొక్కం సత్యనారాయణ, వేణుగోపాల్ వార్డు సభ్యులు మనోహర్లతో పాటు పెద్ద సంఖ్యలో సొక్కం కుటుంబ సభ్యులు తెలుగుదేశం ఉమ్మడి పార్టీల అభ్యర్థి షాజహాన్ బాషా సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఈ కార్యక్రమంలో మున్నా నాయక్, కేశవ, బండి నాయక్, సాగర్ మధుకర్ రెడ్డి, ఆనంద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్, బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంకు మహిళలు, చిన్నారులు స్వచ్ఛందంగా తమ కేశాలను దానం చేసి గొప్ప మనసును చాటుకుంటున్నారు. బెంగళూరుకు చెందిన గురుప్రసాద్, రజిత దంపతుల కుమార్తె తేజస్విని వాయల్పాడుకు చెందిన స్నేహలత హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. కేశాలు దానం చేసిన తేజస్విని, స్నేహలతలకు ప్రశంసా పత్రాలతో పాటు పూల మొక్కలు బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తదాన సేవలు, నిరుపేదల కొరకు ఫుడ్ బ్యాంక్ సేవలు, అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, ఉచితంగా బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు అందిస్తున్న తమ సంస్థ క్యాన్సర్ బాధితుల కోసం ఇప్పటికీ 45 మంది కేశాలు దానం చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ బాధితులకు విగ్గులు తమ సంస్థ ఉచితంగానే అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు ఇలియాజ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మరియు వాయల్పాడుకు చెందినటువంటి స్నేహలత రెడ్డి గారు స్వచ్ఛందంగా హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చేసి తమ కేశాలను దానం చేశారు. వీరి యొక్క గొప్ప మనసును మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా క్యాన్సర్ బాధితుల కోసం చిరు సహాయం అందించే గురు రాఘవి కూడా హెల్పింగ్ మైండ్స్ ఈ దశాబ్ద ప్రయాణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందడుగులు వేస్తుంది. అందరికీ తెలిసిందే ఈ క్యాన్సర్ బాధితుల కోసం ఈ హెయిర్ డొనేషన్ మొదలుపెట్టినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా విగ్గులు కావాలంటే హెల్పింగ్ మైండ్స్ ఉచితంగా అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా మదనపల్లి నా పేరు తేజస్విని, నేను 5th స్టాండర్డ్లో చదువుతున్నాను. మా మమ్మీ పేరు రజిత, మా డాడీ పేరు గురుప్రసాద్. మా మమ్మీ డాడీ సపోర్ట్ చేసినందుకు నా హెయిర్ క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఇస్తున్నాను. సోమవారం పొంగనూరు తెదేపా అభ్యర్థి చల్ల రామచంద్రరెడ్డి నామినేషన్ సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దిరెడ్డికు మతస్థిమితం ఏమన్నా వచ్చిందేమో లేక పిచ్చికుక్క కరిసిందా అన్నట్లుగా మాట్లాడుతున్నాడని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భగవాన్ సాయిబాబా ట్రస్ట్ నుంచి నేను టన్నుల బంగారం ఎత్తుకుని పోయానని, పెద్దిరెడ్డికి మతిస్థిమితం లేక మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని, కాణిపాకంలో తరిగొండలో ప్రమాణం చేస్తా, నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావా అనేది నిజమని, నువ్వు నమ్మిన అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తా, పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్ నుంచి నేను ₹1 కూడా తీసుకోలేదని నువ్వు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఋషికి ఓ వ్యక్తి శాపం పెట్టడం, జీవితంలో నిజం మాట్లాడితే తల ముక్కలవుతుందని, ఈ పెద్దిరెడ్డికి అటువంటి శాపం ఉన్నట్లు అనిపిస్తోంది. జీవితంలో ఎప్పుడూ నిజం మాట్లాడడం, వయసు పెరిగితే సరిపోదు, మాట్లాడే భాష ఎలా ఉండాలి, సంస్కారం ఉందా నీకు అని పెద్దిరెడ్డిపై కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీ పార్లమెంట్ కి పువ్వు గుర్తుకి ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఓటు వేసేటప్పుడు ధైర్యంగా పూర్తిగా మీరు పంపించేదానికి సిద్ధమై, ఈ ప్రాంతం అభివృద్ధి మీ చేతిలో ఉంది. కాబోయే రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇదే కాదు, నేను బాబురెడ్డి కలిసి ఖచ్చితంగా అన్ని ఏ విధంగా వీళ్ళు కాంట్రాక్టుల కోసం పొంగులూరు కాదు ఉండేది, అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటామని, ఇక్కడున్న సమస్యలన్నీ కూడా ప్రత్యేకంగా దొంగ కేసులు ఈ దొంగ కేసులన్నీ ఎత్తిచ్చేదానికి అన్ని చర్యలు తీసుకుంటాము.
కేసులు పెట్టే అధికారాన్ని, కేసులు పెట్టే ఈ రౌడీజాన్ని తగ్గించాల్సిన. పుంగునూరు ట్రస్ట్ లో ఎవరున్నారు తెలుసా? దాన్ని సాయిబాబా ట్రస్ట్ లో ఎవరున్నారు తెలుసా? అచిత న్యాయాలయం ఉచిత, అది దేశానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భగవతి గారి ఒక మెంబర్ ఆ ట్రస్ట్ లో. సాయిబాబా గారి ట్రస్ట్ లో ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ భగవతి గారు ఒక మెంబరు. అదేవిధంగా చీఫ్ విజిలెన్స్ కమిషనర్, దేశానికంతా అవినీతిని అరికట్టేదానికి నియమించిన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎస్వి గిరి ఒక మెంబరు భగవాన్ ట్రస్ట్ లో. మూడవది చక్రవర్తి గారు ఐఏఎస్ ఫైనాన్స్ కమిషనర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక మెంబర్. ఇంత ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఆయన కోమాలో ఉన్నాడేమో నాకు తెలీదు. ఆయన 12 ఏళ్ల తర్వాత ఆయన చెప్తాడు, జగన్మోహన్ రెడ్డిని నేను అరెస్ట్ చేశానంట. జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ కి నాకేమన్నా సంబంధం ఉందా? సిబిఐ కోర్టు చేసింది. సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ 12 సంవత్సరాలు మదనపల్లి పట్టణం ప్రశాంత్ నగర్ లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని శ్రావణి సోమవారం విడుదలైన 10వ తరగతి ఫలితాలలో 600 మార్కులకు 597 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలతో ప్రథమ స్థానంలోనే నిలిచిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ తెలిపాడు. ఉత్తమ మార్కులు సాధించిన శ్రావణి మదనపల్లి పట్టణం ఈశ్వరమ్మ కాలనీలో నివాసముంటున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక రిపోర్టర్ శ్రీనివాసులు మంజుల దంపతుల కుమార్తె శ్రావణి 8వ తరగతి వరకు మదనపల్లి విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. శ్రీ చైతన్య పాఠశాల సిబ్బంది శ్రావణి ఫ్లెక్సీను ఊరేగింపుగా మదనపల్లి పురవీధులలో ప్రదర్శించారు. నిమ్మనపల్లె మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఐకేపీ రెవెన్యూ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి ఎంపీడీఓ షాలెట్, ఏపీఎం రజనీ కుమారి ఆధ్వర్యంలో కార్యాలయం నుండి బస్టాండ్ కూడలి వరకు ఓటు హక్కుపై నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలిలో మానవరం నిర్వహించి ఓటు హక్కుపై వివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ షాలెట్, ఏపీఎం రజనీ కుమారి మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 18 సంవత్సరాల పైబడిన వారందరూ తమ పవిత్రమైన ఓటును ఉపయోగించుకోవాలని, ప్రజాస్వామ్యానికి పునాది ఓటు అని, ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం మనవంతు పాత్ర పోషించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ తస్వాని, వీఆర్ఓలు, సీసీలు, రెడ్డప్ప, సంఘ మిత్రులు మణి, రెడ్డప్ప, జ్ఞానేశ్వరి, రెడ్డప్ప, ఐకేపీ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నిమ్మనపల్లి గ్రామ ప్రజలందరికీ అందరికీ నమస్కారాలండి. మన గౌరవనీయులైన శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ స్వీప్ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం అనేది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఓటు హక్కు మన జన్మ హక్కు అనేది అందరికీ కూడా తెలియపరుస్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా నిమ్మనపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ఓటు హక్కుని వినియోగించవలసిందిగా ఈ ర్యాలీ ద్వారా తెలియపరుస్తున్నాము. మండల ప్రజలందరికీ నా నమస్కారము. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటుని ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రక్షించాలని మేము ఈ ర్యాలీ ద్వారా, ఈ మానవహారం ద్వారా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం.
నిమ్మనపల్లి మండల కేంద్రంలోని నిమ్మనపల్లి ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో మండలంలోని 579 మార్కులతో మొదటి స్థానంలో నిలిచి షలీషా ఆజ్మీ రెడ్డి శ్రీ 577 మార్కులతో రెండవ స్థానం, 577 మార్కులతో జస్మిత మూడవ స్థానంలో నిలవగా, నిమ్మనపల్లి జడ్పీ తెలుగు పాఠశాలలో మొదటి స్థానంలో 568 మార్కులతో సి శ్రావణి, రెండవ స్థానంలో 566 మార్కులతో కె శ్రావణి, మూడవ స్థానంలో 562 మార్కులతో కె మైథిలిరెడ్డి, బాలనానివారిపల్లె జడ్పీ పాఠశాలలో ఎం షమీలా, అర్చన, పూజ, కస్తూరి గాంధీ బాయ్ స్కూల్, నవ్యశ్రీ, కళ్యాణి, పల్లవి, రెడ్డివారిపల్లె జడ్పీ పాఠశాల హేమశ్రీ, ఈ వెంకటస్వామి, రెడ్డి ప్రసాద్లు మొదటి, రెండవ, మూడవ ఉత్తీర్ణత సాధించారని, మిగిలిన వారు తక్కువ మార్కులతో 99% సాధించారు. ఈ సందర్భంగా నిమ్మనపల్లి జడ్పీ హైస్కూల్ తెలుగు పాఠశాల పి అంజాద్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లె మోడల్ పాఠశాలలో మండలంలోని మొదటి స్థానం నిలవగా పాఠశాలను మొదటి 2 స్థానాలను, నిమ్మనపల్లి పాఠశాల మొదటి 2, 3 స్థానాలను, రెడ్డివారిపల్లి మొదటి స్థానం, బాలనానివారిపల్లి మొదటి, 2వ, 3వ స్థానంలో 78, 84, 99% అమ్మాయిలు అధికంగా ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, నిమ్మనపల్లి జడ్పీ హైస్కూల్ తెలుగు ప్రధానోపాధ్యాయులు పి అంజాద్ అలీ ఖాన్, ఉపాధ్యాయులు వెంకట గోపాల్, రవీంద్ర, సాగర్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లె నందు మదనపల్లె రోటరీ క్లబ్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్ణాటక వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత మరియు అవసరం అన్నారు. రక్తదానం అనేది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్ప దానం. ఇది ఒక నిస్వార్థమైన చర్య. సమాజంలోని ప్రతి పౌరుడు బాధ్యత కూడా రక్తదానం చేయడంలో దాతలు సురక్షితమైన రక్తాన్ని దానం చేయాలి. అందువల్ల రక్తదానం చేసేందుకు అర్హులై వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. గణాంకాల ప్రకారం మన దేశంలో ఆసుపత్రిలో చేరే ప్రతి 7గురిలో ఒకరికి రక్తం అవసరమవుతుంది. కానీ అర్హులైన వారిలో కేవలం 10% కంటే తక్కువ మంది మాత్రమే ఏటా రక్తదానం చేస్తున్నారు. ఇందుకు కారణాలు చాలా ఉండొచ్చు. అయితే కొందరు తాము రక్తదానం చేస్తే తమ ఆరోగ్యానికి ఏదైనా హాని ఉండొచ్చు అనే భయంతో వెనకడుగు వేస్తున్నారు. వాస్తవానికి రక్తదానం చేయటం వలన వారు వేరొకరికి ప్రాణం పోయడంలో సహాయపడటమే కాకుండా రక్తదాతకు కూడా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయన తెలిపారు. విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. సుమారు 110 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పిఆర్ఓ సతీష, చైతన్య, ఆడిటర్ డాక్టర్ తులసిరామ్ నాయుడు, డాక్టర్ చెన్నయ్య, డాక్టర్ రమేష్ బాబు, మెడికల్ ఆఫీసర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్ విద్యార్థులు పాల్గొన్నారు. మహిళపై పైశాచిక దాడి జరిగిన ఘటన రామసముద్రంలో సోమవారం వెలుగు చూసింది. మండలంలోని దీని మీద హర్జనవాడకు చెందిన జి కవిత భర్త వేధింపులతో 2 రోజుల క్రితం అలిగి పుట్టినిల్లు అయిన పీడిఎంకు వెళ్లింది. పిల్లల బట్టలు, ఆధార్ కార్డు తీసుకురావడానికి తిరిగి స్వగ్రామమైన దిండు మీద హర్జనవాడకు ఆదివారం వచ్చింది. కుటుంబీకులు రెచ్చిపోయి కవితని ఇంట్లో బంధించి మూకుమ్మడిగా దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. 108 సిబ్బంది ఆమె జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా వారిని కూడా అడ్డుకొని వారిపైన దాడి చేశారు. బాధితురాలిపై కాళ్లతో తనుతూ చెప్పులతో కొడుతూ భయానిక వాతావరణాన్ని సృష్టించారు. బాధితురాలి ఫిర్యాదుపై రామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.